హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు మా ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేనైతే ఇప్పుడు బెంగళూరు రాజరాజేశ్వరి నగర్లో ఉన్న ఒక అమ్మవారి ఆలయానికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. రండి, నాతో పాటు ఈ ఆలయాన్ని కూడా మీరు చూడండి. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్ దగ్గర ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే మనం వచ్చేసాము. ఇది బెంగళూరు సిటీకి అతి దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి నగర్. ఇక్కడికి చేరుకోవాలంటే మెజెస్టిక్ నుండి బస్సులు చాలా ఉంటాయి. అదేవిధంగా మెట్రో అయితే గ్రీన్ లైన్ మెట్రో కూడా ఇక్కడికి అవైలబిలిటీగా ఉంటుంది. ఈ రాజరాజేశ్వరి నగర్కి మెట్రో దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. నేను వెళ్ళిన సమయంలో ఇక్కడ వసంత పంచమి అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఇది మనం చూసినట్లయితే రాజగోపురం, అమ్మవారి ఆలయానికి ఉన్న రాజగోపురం చాలా ఎత్తుగా ఉంది, పొడవు. దీని ఆకారం, దీని విస్తీర్ణత అయితే చాలా పెద్దగా ఉంది. ఈ అమ్మవారి ఆలయం చుట్టూరు ఇళ్ళలు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారి ఆలయం సుమారు 2-3 ఎకరాల్లో ఉంటుందని నా అంచనా. శ్రీ రాజరాజేశ్వరి దేవి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. బాల త్రిపుర సుందరి దేవిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటుంది. ఇక్కడ శ్రీ క్షేత్ర జ్ఞానాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిగా పూజలు అందుకుంటుంది. ఈ అమ్మవారు అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. భక్తులకు కోరిన కోరికలు వరాలుగా ఇచ్చే దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఇలాంటి అమ్మవారి ఆలయం అది ఎక్కడైనా ఉందంటే బెంగళూరు సిటీలో రాజరాజేశ్వరి నగర్లో ఉన్న శ్రీ అమ్మవారి దేవాలయం. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందినట్లయితే వాళ్ళకి సకల సౌకర్యాలు, రాజ్యభోగాలు అందుతాయని ఇక్కడ శాస్త్రాలు, పురాణాలు, అర్చకులు చెప్తున్నారు. ఈ అమ్మవారు 6 అడుగుల కృష్ణశిలామూర్తిగా గర్భాలయ మూల విరాట్లో మనందరికీ దర్శనమిస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈరోజు అంటే నేను వెళ్ళిన రోజు ఇక్కడ వసంత పంచమి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అమ్మవారిని రూపంలో ఉన్న నెమలి వాహనంపై అమ్మవారిని ఊరేగించి వీధుల్లో తిప్పి మరలా ఆలయం వద్దకు తీసుకొచ్చే సమయంలో అయితే నేను అక్కడ ఉండడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఆలయాల్లో వేడుకలు అయితే చేస్తున్నారు. విజయదశమికి అలాగే వసంత పంచమికి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అద్భుతమైన పూజలు నిర్వహిస్తారని స్థానికులు చెప్పడం జరిగింది. ఇకపోతే మనం ఆలయం లోపలికి వెళ్దాం. ఇది ఆలయం రాజగోపురం, ద్రావిడ శైలిలో ఉన్న అత్యంత పొడవైన రాజగోపురం. ఇది దక్షిణ భారతావనికి అందమైన ఆలారారే రాజగోపురంగా విరాజిల్లుతుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. శక్తి పరాశక్తికి మూలం ఆది పరాశక్తి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం లోపల ఒక గజేంద్రుడు అయితే మనకి ఎదురుగా ఉంటాడు. ఆ గజేంద్రుడు ఎంతో చక్కగా రూపొందిన చెక్కతో చేసిన గజేంద్రుడు ఎంతో ఆర్భాటంగా ఆలయం ముందు దర్శనమిస్తాడు. ఇకపోతే మనం ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి చుట్టూరా మొత్తం రాజగోపురం చుట్టూరు ఆలయం ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే ఈ గజేంద్రుడు ఉంటాడు. అలాగే రైట్ సైడ్లో మనకి చెప్పుల స్టాండ్ అయితే కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పులు ఇచ్చేసేప్పుడు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఎటువంటి చెప్పులు వేసుకోరాదు అని ఇక్కడ మనకు పెద్ద బోర్డు అయితే వేశారు. అలాగే ఆలయం లోపలైతే ఫోన్ అలౌ లేదు. నేను మీకోసం చిత్రీకరించడానికి ఆలయం బయట మరియు అక్కడ అమ్మవారికి చిన్న కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. అది మాత్రమే వేశాను. ఆలయం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక దేవాలయం ఉంది, శ్రీచక్ర దేవాలయం. ఈ చక్ర దేవాలయం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని అప్పుడు బయటకు రావాలి. ఇలా వెళ్తూ ఉండగా రైట్ సైడ్లో ఆలయానికి వెళ్ళే రూట్ ఉంటుంది. ఈ ఆలయం ఆనుకునే ఉండే రూటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అమ్మవారి ఆలయానికి చిన్న గాలి గోపురం ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గాలి గోపురం తలుపులు
మీకు ఒక దేవి నవరాత్రుల టైంలో మాత్రమే తీస్తారని ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు అమ్మవారి వసంత ఉత్సవి వేడుకల్లో భాగంగా అమ్మవారి నెమలి వాహనంపై దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని మీరు చూద్దరు కానీ రండి. ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. త్రినేత్రిగా చతుర్భుజిగా ఆ తల్లి రాజరాజేశ్వరి అమ్మవారి రూపం అయితే వర్ణాతీతం, వర్ణించలేని అంత అపురూపంగా ఉన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఉత్సవమూర్తుల్లో మీరు ఎంతోగానో మీరు చూడాలనుకుంటే ఈ ఆలయం లోపలికైతే ఒక్కసారనే వెళ్ళండి. ఇకపోతే ఆలయంలో ఉన్న స్తంభాలు అయితే ఎంత చూడ చక్కగా ఉన్నాయో, రాతి కట్టడాలతో ప్రతి స్తంభం కూడా చాలా మంచి అందమైన ఆకారంలో ఉంటుంది ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ మండపం. అమ్మవారి ఆలయం లోపల ఉన్న ఈ మండపం శిలను చూసినట్లయితే ఎంతో పుణ్యాత్ములవుతారు. నేనైతే దర్శనం చేసుకొని అమ్మవారి ఆలయంలో కొంచెం సేపు సేదతీరాను. అమ్మవారి అనుగ్రహం అయితే చాలా అద్భుతంగా కనిపించింది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అలా బయటికి వచ్చి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటాయి. ఎండాతరం ఎక్కువ ఉండడం వల్ల ఈ షెడ్లు అయితే మనకి ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా రద్దీ సమయంలో ఈ అమ్మవారి ఆలయం చుట్టూ షెడ్ల రూపంలో లోపలికి దర్శనం అయితే ఇస్తారు. ఇక్కడ ఎంతో అద్భుతమైన కట్టడాలతో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో మీ అందరికీ దర్శనమిస్తుంది. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచింది. ఎవరైనా సరే బెంగళూరు రాష్ట్రంలో అలాగే బెంగళూరు పట్టణంలో ఉన్నట్లయితే ఒక్కసారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందండి, జన్మ ధన్యులు కండి. ధనుర్మాస, మకర సంక్రాంతి, వసంత ఉత్సవాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా ఆర్భాటంగా చేస్తారు. ఈ ఆలయం కోరిన కోరికలు తీర్చే ఈ కల్పవల్లిని చేతులెత్తి నమస్కరించి అమ్మా మా సమస్యలు తీర్చండి అంటే వెంటనే తీర్చే తల్లి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఫైనల్గా మనం బెంగళూరు సిటీలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి అయితే ఈరోజు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. మీకు ఈ రాజరాజేశ్వరి అమ్మవారి చరిత్ర కాదు, ఈ ఆలయం ఏంటి, దీని విశిష్టత ఏంటి చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించి రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అయితే పొందవారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. మీ రాజాస్ జర్నీస్. బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి. మన వీడియోస్ నిరంతరం మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తుంటుంది.